తీతు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. మరొకసారి 1-2 వచనాలు చదువుదాం. మరొకసారి గట్టిగా అందరం కలిసి చదువుదాం. చదవండి ఒకసారి గట్టిగా. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, తర్వాత ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు ఎవరిని దూషింపక శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. 2 వచనాలు. 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇది వరకు. ఇది 3వ వచనం పాస్ట్ టెన్స్. మరొకసారి చదువుదాం 3వ వచనాన్ని. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను అవిధేయులను మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందు అసూయయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ 4వ వచనం. ఇది దేవుడు క్రీస్తు యేసునందు మన కొరకు ఏం చేశాడో ఇక్కడ నుంచి 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానమును ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఓకే, ఎలా రక్షించబడ్డాం? మరొకసారి 4-5 వచనాలు చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. దిస్ ఈజ్ హౌ వీఆర్ రెడీమ్డ్. తర్వాత 6వ వచనం. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. మనమాయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు, మరొకసారి, దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియు నై ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ 2వ సర్వీస్లో మాతో మాట్లాడండి. వినుటకు చెవులు మాకు అనుగ్రహించండి. సున్నతి కలిగిన చెవుల చేత మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు మా మధ్యలో జరిగించున్నట్లుగా
వినవలసిన మాటలు, విని గ్రహించవలసిన మాటలు, మార్చుకోవాల్సిన సంగతుల చేత నన్ను మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం నాయన ప్రభువా, మీరే మా మధ్యలో మహిమపరచబడినట్లుగా జ్ఞానము, తెలివి, వివేచన, ఇదిగో మా అవగాహన, అనుభవం కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ సమయంలో నేర్చుకోవాల్సిన సంగతుల చేత సంఘమును నింపమని ప్రార్థిస్తూ, ఇదిగో మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించమని, ఈ మధ్యాహ్నం మా ధ్యానము మీ దృష్టికి అంగీకారమై ఉండినట్లు కృప దయచేయండి. కేవలం నాయన కృప మీరే మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సమస్తమును సమకూర్చి జరిగించమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. టాపిక్ ఏంటంటే పునర్జన్మ అనండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా, పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి అన్నమాట. పునఃస్థితి స్థాపన అంటే రీఎస్టాబ్లిష్, తిరిగి స్థాపించబడుట అని అర్థం. తెలుగులో మనకి ఇక్కడ పునర్జన్మ అని రాసింది. పునర్జన్మ అంటే మళ్ళీ జన్మించడం అని అర్థం. ఇది అసలైనటువంటి టాపిక్. దీనికి మనము నోవాహు జలప్రళయంలో నుండి ఈ 11 వచనాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నోవాహు జలప్రళయ సంబంధమైనటువంటి సినారియో లేకపోతే ఆ యొక్క సందర్భంలో నుండి ఈ 11 వచనాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో చదివినట్టుగా ముందుగా ఈ మాటలు ఊరికే చదువుకొని విడిచిపెట్టేవి కాదు, అవి అనుసరించేవి. అవన్నీ కూడా అనుసరించేవి, ప్రాక్టీస్ చేసే విషయాలు. ఇక్కడ కేవలం ఏదో నమ్ముకున్నాం, విశ్వసిస్తున్నాం అని చెప్పుకునేవి కాదు, తర్వాత నోటితో మాట్లాడేవి కాదు, చేతలతో చేసేవి. సో ఈ మాటల్ని, అండ్ అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 11 వచనాల్లో దేవుని యొక్క గ్రేటర్ ప్లాన్ అంతా రివీల్ చేయబడుతుంది. గొప్ప ప్రణాళిక అంతా కూడా కనపడతా ఉంది ఇక్కడ. రక్షణ ప్రణాళిక మాత్రమే కాదు, రక్షణకి ముందు, రక్షణ తరువాత ఏం జరగాలి, ఏం జరగబోతుంది అన్నీ స్పష్టంగా వివరంగా చెప్పబడతాయి. సరే, దీంట్లో ముందు 2 వచనాలు చూస్తే ఏం చెయ్యాలో చెప్తున్నాడు, జ్ఞాపకం చేయమంటున్నాడు. ఏమేమి రాస్తున్నాయి అక్కడ? అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులై ఉండండి. ఆదాము యొక్క ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్తారు మీరు? మొదటి ఆదాము యొక్క సమస్య ఏంటంటే ఏం చెప్తారు మీరు? అవిధేయత, డిసొబీడియన్స్. 2 అదొకటేనా? 1 అవిధేయత, 2 సబ్మిషన్ లేకపోవడం, ఒబీడియంట్గా లేకపోవడం. ఇవి 2 ఆదాము సమస్యలు. మిగతా అన్ని తర్వాత స్టార్ట్ అయ్యేది ఈ రెండింటి దగ్గర. ఏంటేంటి అవి చెప్పండి ఒకసారి. డిసొబీడియన్స్ అండ్ సబ్మిషన్. ఇవి 2 మొదటి ఆదాములో లేకపోతే కడపటి ఆదాము అనండి ఒకసారి అన్నమాట. కడపటి ఆదాము అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు ఇవి 2 కనపడతాయి. 1 సబ్మిషన్, 2 ఒబీడియన్స్. సో చాలాసార్లు మతపరంగా ఏదో ఒక ఏమంటామంటే సూపర్స్టిషియస్ థింకింగ్ అంట. సూపర్స్టిషియస్ అంటే ఏవో దర్శనాలు, ప్రత్యక్షతలు ఏవో కనపడతా ఉంటాయి. వాటన్నిటికంటే ముందు ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటిది సోల్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు కోరుకునేది సోల్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత అవన్నీ చూపిస్తాడు. ఆ చూపించేవన్నీ వాటన్నిటికి కూడా ఒక పర్పస్ ఉంటుందండి. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుని మహిమార్థమే అవన్నీ కనపడతాయి. సరే చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఆదాముకి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో దానికి లోబడని వాళ్ళని మనస్సు ఆ యొక్క లోబర్చుకోలేనటువంటి విధానం, దీనివల్ల తను ఆ యొక్క స్థితి నుంచి తప్పిపోతే పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి మాట. ఏ స్థితి నుంచి అయితే తప్పిపోయామో, ఏ స్థితి నుంచి పడిపోయామో మరల తీసుకొచ్చి, పునః అంటే మళ్ళీ, స్థితి స్థాపన మరల తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం. దీన్నే రెస్టోరేషన్, రిపేర్ చేయడం, రెనోవేట్ చేయడం అంటాం. చూడండి ఒకసారి ఇక్కడ ఈ పునఃస్థితి స్థాపన అంటే ఏంటి, దీని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అయితే దీంట్లోకి వెళ్ళకముందు అనగా మొదటి 2 వచనాల్లో అధికారులకు, అధిపతులకు లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలి అనండి ఒకసారి మాట.
ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండాలి. తర్వాత ఎవరిని దూషింపక మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరుచు ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులనై ఉండాలి. ఇవి మీరు చెయ్యాలని జ్ఞాపకం చేయాలి అంటాడు. ఎవరికి ఇవన్నీ? క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి చెప్పబడుతున్న మాటలు. ఇవి చెయ్యండి అని చెప్తున్నాడు. చెయ్యాలని జ్ఞాపకం చేయమంటాడు. జ్ఞాపకం చేసిన తర్వాత 3వ వచనంలో మాట్లాడుతూ మునుపు అంతకుముందు ఏమై ఉన్నామో జ్ఞాపకం చేస్తాడు. మునుపు ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి అక్కడ మాటలు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అనండి ఒకసారి. అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. ఇది మనకి ఆదాము దగ్గర తీసుకెళ్ళి అవను మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ మోసపోతున్నామో, ఎక్కడెక్కడ మనం అవిధేయులం అవుతున్నాము, ఎక్కడెక్కడ మనము ఆ యొక్క దాన్ని ఏమంటామంటే అవిధేయులమును, అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. తర్వాత దేని చేత మోసపోయాం? తర్వాత చూడండి ఒకసారి. మోసపోయిన వారము అని చెప్పిన తర్వాత ఇంకేమేమి రాసిన చూడండి ఒకసారి. నానా విధములైనటువంటి దురాశలకి భోగములకు దాసులమై ఉంటిమి. అప్పట్లో నానా విధములైనటువంటి దురాశలకి భోగాలకి దాసులమై ఉన్నాం. ఇప్పుడైతే వాటన్నిటి నుంచి బయటికి వచ్చాం. అది పాస్ట్ టెన్స్. అది రక్షింపబడక ముందు స్థితి. రక్షింపబడిన తర్వాత ఇవి చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 వచనాలు 3వ వచనం అయిపోయిన తర్వాత ఇక 4వ వచనంలో మన రక్షకుడైనటువంటి క్రీస్తులో మనకేం జరిగిందో చెప్తున్నాడు. ఇక దీని గురించి ఆలోచించే ముందు మొట్టమొదట గమనించండి ఒకసారి. ఈ యొక్క నోవహు జలప్రలయాన్ని జ్ఞాపకం చేస్తాను. చదివే ఈ వారం అంతా చాలామంది మనలో ఉన్నటువంటి అందరూ కూడా చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో దాంట్లో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. జలప్రలయం అంతటినీ చూస్తే ఆ సందర్భాన్ని ఈ వాక్యాన్ని కలిపి చూస్తాం. జలప్రలయం మొత్తం చూస్తే జలప్రలయంలో మనం చూసే విషయాలు. ఒకటి, జలప్రలయం అంతటా మనకు గమనించాల్సినటువంటి విషయం. నేను ఒక 4 ఆప్షన్లు చెప్తాను, చూస్ చేయండి. చాయిస్. జలప్రలయాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 4 ఆప్షన్లు. ఆప్షన్ నెంబర్ 1, ద రాత్ అండ్ ద పనిష్మెంట్, జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని కోపం. ఇది మొదటి ఆప్షన్. జలప్రలయం దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని కోపం, మహోగ్రతం, మహా ఉగ్ర రూపం. ఇది జలప్రలయమా? ఒకటి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ద ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవ వైఫల్యం. మానవులు విఫలం చెందడానికి అంటే జలప్రలయం అనేది మానవ వైఫల్యం. రెండోది. మూడోది, ద మర్సీ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప వల్ల జలప్రలయం వచ్చింది. దేవుని మహాకృపను బట్టి జలప్రలయం వచ్చింది. మూడో ఆప్షన్. 4 ఏం చెప్పినా గుర్తుందా? డెస్టినీ, విధి అంటాం. అంటే అది అలా జరుగుతూ అలా రాసింది కాబట్టి జరిగింది అంటామా? ఈ 4 ఏది చూస్ చేసుకుంటారు? అర్థమైంది అనుకుంటారు. 4, 2. ఓకే. ఎందుకు? మానవుని యొక్క ఫెయిల్యూర్. ఇంకా మరి దేవుని ఉగ్రత లేదంటారా? దేవుని ఉగ్రత, దేవుని తీర్పు లేదా అందులో? అది కూడా ఉందిగా. అప్పుడు మీకు ఇంకా కొన్ని ఆప్షన్లు ఇవ్వాలి. అప్పుడు ఏమనంటే ఆల్ ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ద ఎబో, ఏ అండ్ బి, ఆర్ బి అండ్ సి, అట్లాంటివి కూడా ఇవ్వాలి. చెప్పండి, మీకేమనిపిస్తుంది? చెప్పం. మర్సీ ఆఫ్ గాడ్, దేవుని కనికరం అని ఎంతమందికి అనిపిస్తుంది? 1, 2, ఓన్లీ 4. అగో 4, 5. దేవుని కనికరం చొప్పున జలప్రలయం వచ్చింది. ఓకే. అలా అని చెప్పి మిగతా కాదు అన్న ఉద్దేశం కాదు, కానీ మొత్తం మీద అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జలప్రలయం వచ్చే సమయానికి దేవునికి ఉన్న ఉద్దేశం, అసలు జలప్రలయం రావడానికి కారణం ఏంటి? ఇట్ ఈస్ నాట్ అ డెస్టినీ కదా. అదొక డెస్టినీ కాదుగా. నాశనం చేయడం, సృష్టిని నాశనం చేయడం అనేది దేవుని చిత్తం కాదు, దేవుని ఆలోచన కాదు. ఓకే. మానవ ఫెయిల్యూర్ కూడా ఉంది అక్కడ. ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంతేకాదు, ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు మనిషిని చేసినందుకు
పశ్చాత్తాపడుతున్న సందర్భం, ఆ మనిషిని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ సందర్భంలో, అంటే నేను ఈ స్థానంలో నిలబెట్టినందుకు, నీకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు, నేను ఇక్కడ నిలబెట్టినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు మాట్లాడడం చూస్తాం. ఎందుకు అంటే నరుని యొక్క హృదయంలోని తలంపులోని ఆలోచన అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వీటిని అనుసరించి నడుచుకునే వాళ్ళే అయిపోయారు మొత్తం. అంటే ఇక్కడ రాసినటువంటి 3వ వచనంలో ఏదైతే రాస్తుందో, ఓకే, అవిధేయులము, ఓకే, 3వ వచనం చూడండి ఒకసారి. అవిధేయులము, అవివేకులము, మోసపోయిన వారము. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారండి? హృదయం మోసం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 4వది తర్వాత ఏం రాస్తుంది అక్కడ? నానా విధములైనటువంటి దురాశలకి, భోగాలకి దాసులం అయిపోయి అవి ఎటు లాక్కెళ్తే అటు వెళ్ళిపోతా ఉన్నాం. అవి నడిపిస్తున్నాయి మనల్ని. సరే, వీటన్నిటినీ చూస్తే ఇది అప్పటి పరిస్థితి. అది నోవాహు కాలంలో ఉన్నప్పుడు మానవుల పరిస్థితి, నోవాహు కాలం నాటి మానవుల పరిస్థితి. అలాంటి సందర్భంలో ప్రశ్న గమనించండి ఒకసారి. మొదటిది, దేవుని కృపాన్నమం ఎలాగో మాట్లాడాలి. దానికంటే ముందు ఇంకో మాట చెప్తాను. ఒక పేపర్ తీసుకొని మీరు రాస్తున్నారు, ఒక అప్లికేషన్ రాస్తున్నారు అనుకుందాం. ఒక జాబ్కో లేకపోతే ఏదో విజ్ఞప్తి రాస్తూ ఉన్నారు. రాసేటప్పుడు ఒక 50 లైన్లు రాయాలి ఒక పేపర్లో. 50 లైన్స్లో ప్రతి లైన్లో తప్పులు ఉన్నాయి. తప్పపోతే ఏం చేస్తారు? దిద్దేసి మళ్ళీ రాస్తాం, కొట్టేసి దిద్దేసి అలా ఇలా చూస్తే ప్రతి లైన్లో తప్పులు ఉన్నాయంటే ఆ పేపర్ అంతా ఎలా కనపడుద్ది? అన్ని తప్పులు తడకలే కనపడుతుందిగా. ఇప్పుడు చెప్పండి, ఆ పేపర్ మీరు ఏం చేస్తారు? చింపేసి పక్కన పడేసి ఫ్రెష్గా రాస్తారా, రాయరా? ఎస్, అందరు రాస్తారుగా. అందరు అదేనా? మనందరము చింపేసి నాశనం చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. కానీ దేవుడు అది కాదు. దేవుడు ఏంటంటే పాడైపోతుంది అని ఎంత చెప్పినా దాన్ని ఆయన పేరేం పేరంటే పునరుత్థానము జీవమునేనే అంటాడు. అనండి ఒకసారి మాట. పునరుత్థానము జీవమైనటువంటి ఆయన అంటే బాగు చేయాలి, రిపేర్ చేయాలి, రెస్టోర్ చేయాలి. ఒక మనిషి అపరాధముల చేత, పాపముల చేత, దోషముల చేత చచ్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి ఎముకలుగా మారిపోయి, ఎముకలు ఎండిపోయిన ఎముకలు చల్లాచెదురైపోయినా సరే, ఒకదానికోటి విడిపోయి చల్లాచెదురైపోయినా సరే, అక్కడి నుంచి అయినా సరే పునరుజ్జీవింపజేయాలి. పునరుజ్జీవం అనండి ఒకసారి. పునరుజ్జీవం అంటే ఉన్నదాన్ని, అంటే చనిపోయిన దాన్ని తిరిగి బ్రతికింపజేయడం. పునఃస్థితి స్థాపన అంటే పడిపోయి నాశనమైన దాన్ని తిరిగి నిలబెట్టడం అని అర్థం. ఆ పునఃస్థితి స్థాపన, పునరుజ్జీవం గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. దేవుని మైండ్, దేవుని ఆలోచన, దేవుని మూడ్ ఏంటంటే ఆయన దేవుడికి శక్తి లేదా ఇంకో దాన్ని సృష్టించడానికి? ఇంకో దాన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం ఆయనకి. ఓకే, చంపేసి నాశనం చేసేసి, మోసే నువ్వు పక్క జరుగు, వీళ్ళందరినీ నాశనం చేసి నీలోంచి కొత్త జనాంగాన్ని సృష్టిస్తానంటాడు. సో అది దేవుని ఇష్టం కాదు. ఎందుకంటే దేవుని మైండ్ ఎప్పుడు కూడా పునరుజ్జీవింపజేయడం, నాశనమైన దాన్ని, పాడైపోయిన దాన్ని ఏదో ఒకటి చేసి బాగు చేసి మళ్ళీ అంతకు ముందు కంటే మహిమగలిగిన స్థలంలో నిలబెట్టాలి దాన్ని. ఇది దేవుని మైండ్. మానవుల మైండ్ ఏంటంటే ఒక మెకానిక్ షాప్కి వెళ్ళండి, ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళండి, ఒక మొబైల్ షాప్కి వెళ్ళండి. ఇది పోయింది అంటే దాన్ని పీకి పక్కన పడేసి కొత్తది రీప్లేస్ చేస్తాం. కొత్తది చేయడానికి ఇష్టపడతాం కానీ పాతదాన్ని రిపేర్ చేయడానికి మానవుడు ఇష్టపడడు. కానీ దేవుడు కొత్తదాన్ని కాదు, పాతది ఉన్నదాన్నే మరలా రిపేర్ చేయడానికి. ఎందుకంటే దేవుడు లోకమును, కొంచెం గట్టిగా అనాలి, ఎంతో ప్రేమించాను. దేవుడు లోకముని ఎంత ప్రేమించాడు అని అడిగితే ఎంత తెలుసా? దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి చెట్టు, లేకపోతే ప్రతి జీవరాశితో, ప్రతి మానవునితో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాడు. ఎమోషనల్ అటాచ్మెంట్ అంటాం. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఎమోషనల్గా నువ్వు దేంతోనైతే కనెక్ట్ అయి ఉంటావో దాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. అది వస్తువైనా, మనిషి అయినా, ఈవెన్ పెట్ అయినా సరే. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఎమోషనల్లీ అటాచ్డ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటే నినివే పట్టణం గురించి మాట్లాడుతూ కేవలం
ఇక్కడున్న సోల్స్ అనగా మనుషుల గురించే మాట్లాడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంత గొప్ప జీవరాశి ఉంది ఇక్కడ నినివే పట్టణంలో. ఈ గొప్ప నినివే పట్టణం కొరకు నేను చింతపడవద్దా అంటాడు. ఎందుకంటే ఐఎమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దట్. ఆ యొక్క జీవరాశితో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను. నేను దాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని అర్థం. మరొకసారి దేవుడు ఏమై ఉన్నాడో మాట్లాడుకుంటున్నాం. మొదట గమనించండి ఒకసారి దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన గుణాతిశయాలు, మహిమ గుణాతిశయాలు ఎంత గొప్ప చెప్పడం కొరకు ముందు మాట్లాడుకుంటున్నాం. నంబర్ 1, దేవుడు పునరుజ్జీవమై ఉన్నాడు. అనండి ఒకసారి మాట. పునరుజ్జీవం అనగా ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. ఐఎమ్ ద లైఫ్ అండ్ డెత్ అన్నాడు ఆయన. జీవాన్ని నేనే, మరణాన్ని నేనే అనలేదు ఆయన. చావు నేనే, బ్రతుకు నేనే అనలేదు ఆయన. తర్వాత లైఫ్ అండ్ రిజరెక్షన్ అనలేదు, మళ్ళీ రిజరెక్షన్ అండ్ లైఫ్ అన్నాడు. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. చనిపోయిన దాన్ని తిరిగి లేపే రిజరెక్షన్ని నేనే, ఆ బ్రతికించిన తర్వాత దాన్ని సర్వైవల్ అంటాం, దాన్ని కొనసాగింపజేసే బ్రతికింపజేసే జీవాన్ని నేనే. అంటే ఒకదాన్ని, పాడైపోయిన దాన్ని, నాశనమైపోయిన రిలేషన్ని, లేకపోతే నాశనమైనటువంటి విషయాన్ని దాన్ని అలా వదిలేసి కొత్త దానికోసం మనం వెంపర్లాడతాం, ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ దేవుడు మాత్రం, దేవుడు ఏమై ఉన్నాడంటే దాంతోనే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాడు. ఎమోషనల్గా కనెక్ట్. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నిన్ను దేవుడు నన్ను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు అంటే నిన్ను వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. నీకోసం ఏమైనా ఖర్చు. అందుకే ఆయన తన సొంత కుమారుని, వెండి బంగారాలు, ఈ భూమి మీద ఉన్న వెండి బంగారాలు అన్నీ పెట్టి నేను కొనుక్కోలేదట. అంటే యు ఆర్ మోర్ ప్రేషియస్ దాన్ ద హోల్. ఈ భూమి మీద ఉన్నటువంటి అంత గోల్డ్ అండ్ సిల్వర్ అంతా కలిపిన దానికంటే నువ్వు విలువైన వాడివి అని అర్థం. యేసు ప్రభు అనగా దేవుడు తన సొంత కుమారుని యొక్క బలియాగంలో నిన్ను కొన్నాడు అంటే అర్థం ఏంటంటే నీతో అంత ఎమోషనల్లీ అటాచ్ అయి ఉన్నాడు అని అర్థం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. దేవుడు ప్రేమించిన దేవుడు 1. 2, ఆ ప్రేమించిన దేవుడు అది నాశనం అయిపోతుంటే పోనీ లేని వదిలిపెట్టాడు, చూస్తూ వదిలిపెట్టాడు. దాన్ని చింపేసి, నాశనం చేసేసి, తగలబెట్టేసి, నీళ్లు గుమ్మరించేసి, నీళ్ళతో కడిగేసి కొత్త దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలని దేవుడు అనుకోవట్లేదు. ఉన్నదాన్ని రిపేర్ చేసి ముందు కన్నా మంచి స్థితిలో నిలబెట్టాలనేది ఆయన ఆశ. అంతేకాదు 3వ అట్రిబ్యూట్ చెప్తాను. 1, దేవుడు ప్రేమిస్తున్నాడు. 2, పునరుజ్జీవమై ఉన్నాడు. 3, ఆయన ఏమై ఉన్నాడంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ బట్టి పశ్చాత్తాపడుతున్నవాడు ఆన్ ద స్పాట్లో నాశనం చేయలేదు. చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నాశనం చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది? జలప్రలయం వస్తుంది అని అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత జలప్రలయం వచ్చిందండి? చెప్పాలి. ఎంత? 120 years, 120 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఓడ తయారు కాలేదనా? ఓడ కట్టడం ఆలస్యం, కన్స్ట్రక్షన్ డిలేనా, లేకపోతే టెక్నికల్ డిలేనా? ఏం డిలే ఇది? ఆ డిలే కారణం ఏంటో తెలుసా? ఇంకో గుణాతిశయం, అది మహిమ గుణాతిశయం. దాని పేరు ఏమిటంటే స్లో టు యాంగర్ అనండి ఒకసారి. స్లో టు అంటే ఏంటో తెలుసా? కోపపడడానికి నిదానించేవాడు. ఇక్కడ రాస్తున్నాయి ఇవి మీరు చేయండి అని ఏవైతే రాస్తున్నాయో, సాత్వికులై ఉండండి, ఎవరితో జగడమాడకండి, శాంతులై ఉండండి, అవన్నీ ఆయన అట్రిబ్యూట్స్. అవి ఆయన ఏమై ఉన్నాడో వాటిని ఈ భూమి మీద చేయండి అని చెప్పడం అన్నమాట. గమనించండి ఒకసారి. నోవాహు జలప్రలయంలో ఉన్నటువంటి దినాలను ఇప్పుడెందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడున్న లోకం కూడా అదే కాబట్టి, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఇదిగో నాశనానికి జోగుతున్నటువంటి ప్రపంచం విషయంలో కూడా నోవాహు జలప్రలయంలో ఉన్నటువంటి దినాలే ఇప్పుడు ఉన్నాయి. అలా మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు నోవాహు జలప్రలయ దినముల వలె ఉండును అని రాసింది కదా. దానికి అర్థం ఏంటో దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి చూస్తాం ఈరోజు. చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ఆలోచన విధానం ఏంటో చెప్పడం కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో స్లో టు యాంగర్, కోపించడానికి నిదానించేవాడు, ఆగ్రహాన్ని ఉగ్రతని చూపించడానికి, తీర్పు తీర్చడానికి నిదానించే దేవుడు. నిరంతరం వ్యాజ్యమాడుతూ ఉండేవాడు కాదు. ఆ వ్యాజ్యమాడడం, రేపు వ్యాజ్యమాడదాం అని చెప్పేసి రోజు పోస్ట్పోన్ చేస్తూ, ఎందుకంటే వ్యాజ్యమాడిన వెంటనే తీర్పు రావాలి, తీర్పు తీర్చకుండా ఉండకూడదు కదా. సో ఆ తీర్పుని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. సో మానవుని యొక్క ఈ తీర్పు యొక్క ఉద్దేశం ఏంటి అనగా, ఆ గుణాతిశయం యొక్క ఉద్దేశం, దీర్ఘశాంతం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్పాలి? ఎందుకని దేవుడు కోపంగా ఉండట్లే, ఎందుకు తన కోపాన్ని వాయిదా వేసుకుంటున్నాడంటే ఏం చెప్తారు?
దేవుని కోపం వాయిదా వేయడం వల్ల ఉద్దేశం ఏంటి? ఏం జరుగుతుంది అందులో? గట్టిగా, ఛాన్స్ టు రిపెంటెన్స్. మానవులకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది, రిపెంటెన్స్ అనండి ఒకసారి. పశ్చాత్తాపడి మారు మనసు పొందుతామేమో అని ఇంకొక అవకాశం. అందుకనే ఇదే విషయాన్ని పేతురు పత్రికలో రాస్తూ, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాస్తుంది. ఆయన ఇదిగో ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆయన తన దీర్ఘశాంతాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. ఆ దీర్ఘశాంతం అనే తన గుణాతిశయాన్ని బట్టి ఆయన ఆలస్యం చేస్తూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఫెయిల్యూర్ స్థితి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల మధ్యలో మానవులందరూ తమ హృదయాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి స్థితి ఉన్నప్పుడు, హృదయంలో నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తున్నటువంటి అపవిత్రత చేత భూమిని నింపినటువంటి ఆ సమయంలో దేవుడు భూమిని నాశనం చేయాలని తీర్మానం చేసుకున్న తర్వాత, మానవులను చేసినందుకు పశ్చాత్తాపడ్డ తర్వాత కూడా ఇంకా 120 సంవత్సరాలు ఎందుకు వెయిటింగ్ అంటే, అందుకే జలప్రలయం అనేది దేవుని కృప అని చెప్పాలి. వెంటనే రాలేదు కనుక అది దేవుని కృప. ఎస్, మానవుల ఫెయిల్యూర్ ఉంది. ఫెయిల్యూర్ని బట్టి జలప్రలయం వెంటనే రాలేదు కాబట్టి మానవుని ఫెయిల్యూర్ అయినప్పటికీ దేవుని కృప ఉంది కనుక ఇంకా కొనసాగుతుంది. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఆ ఉగ్రత ఎందుకు ఇంకా రాలేదు అంటే, దేవుడు కృప ఆలస్యం చేస్తున్నాడు కనుక, తన దీర్ఘశాంతాన్ని బట్టి, తన మహిమ గుణాతిశయాన్ని బట్టి. ద హ్యూమన్ సర్వైవల్, మానవుని యొక్క సర్వైవల్ అనేది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ రైచియస్నెస్, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బేస్డ్ ఆన్ ద మర్సీ అండ్ గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుని యొక్క కృప కనికరాల్ని బట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. ఆమెనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి ఆ దినాల్ని ఈ దినాల్ని కంపేర్ చేస్తూ ఉన్నాం మనం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి, ఇంకొక విషయాన్ని, ఇంకొక సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయాలి, ఇంకొక విషయాన్ని. అదేంటంటే, దేవుడు పునరుజ్జీవం మరియు ఏం చెప్పాను నేను, పునరుత్థానం మరియు జీవం అని మాట్లాడుకున్నాం. పునరుజ్జీవింపజేయడం ఆయనకున్నటువంటి గుణం. అది నాశనం చేయడం ఆయనకి సింపుల్, శక్తి కలిగిన వాడు. నాశనం చేయడానికి శక్తి లేదా? అరే ఇది పోతే మళ్ళీ కొత్త సంపాదించుకోవాలి అని మనకు టెన్షన్ ఉంటుందేమో, పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మనకు టెన్షన్ ఉంటుందేమో, కష్టపడతామేమో, మనకి ఇబ్బంది అవుద్దేమో. కానీ పోయిన దాన్ని, దీన్ని నాశనం చేసి కొత్త సృష్టి చేయడానికి దేవునికి ఏమైనా శక్తి లేదా? ఆ మహిమ గుణాతిశయాల్లో ఇంకొక గుణం ఏంటంటే, దేవుడు శక్తిమంతుడు అనండి ఒకసారి. దేవుడు ఏల్, సర్వశక్తిమంతుడు, శక్తిగల దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అని అర్థం. అంటే నాశనం చేసి కొత్త దాన్ని సృష్టించడం, లేని దాన్ని ఉన్నట్టు పిలిస్తే వచ్చేది. అలా పిలుచుకోవడం ఆయనకి చాలా సింపుల్ విషయం. అయ్యో ఇది పోతే మళ్ళీ కొత్తదాన్ని చేసుకోవడం కష్టం, ఉన్నదాన్ని నేను కాపాడుకోవాలని చెప్పి అలాంటి ఆలోచన లేదు. శక్తిమంతుడైన దేవుడు పోగొట్టుకొని మళ్ళీ కొత్తదాన్ని సృష్టించడం, కొత్త లోకాన్ని, కొత్త సృష్టిని సృష్టించడం చాలా చిన్న విషయమైనటువంటి దేవుడు అయినా కూడా ప్రేమిస్తున్నాడు కనుక, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక, ఎమోషనల్లీ అటాచ్ అయి ఉన్నాడు కనుక నాశనం కాకుండా ఇంకా ఆగుతుంది. ఇప్పటిదాకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ గుణాతిశయాలు అనండి ఒకసారి మాట. మహిమ గుణాతిశయాలు, దీస్ ఆర్ ఆల్ ద గ్లోరియస్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, మర్సీ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరంతో కూడినటువంటి కృప గుణాలు గనక, ఈ గుణాలు భూమి మీద మనము వ్యక్తం చేయాలి. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు. ఇప్పుడు ఫెయిల్ అయింది ఎవరు? అక్కడ ఫెయిల్ అయింది ఎవరు? మానవులు. నాశనం చేస్తే ఎవరిని నాశనం చేయాలి? మానవులు నాశనం చేయాలి. మరి నెక్స్ట్ ఇంకెవరు నాశనం అవుతున్నారు అక్కడ? ఓకే, బయో లైఫ్ కూడా నాశనం అవుతుంది కదా. అవేం తప్పు చేశాయి చెప్పాలి, అయ్యేం తప్పు చేసాయి. మరి ఇదిగో మనుషులతో పాటు జీవజాలాన్ని మరియు భూమిని కూడా నాశనం చేస్తాను అనే మాట చూస్తాం. వాటి సర్వ శరీరం యొక్క అంతం నా ఎదుట నా సన్నిధిని వచ్చి ఉన్నది అంటాడు. 6వ అధ్యాయంలో రాసిందన్నమాట. సర్వ శరీరంలో 6:13 ఉంటుందన్నమాట. ఆదికాండం 6:13. సర్వ శరీరుల యొక్క అంతం నా సన్నిధిలో వచ్చే ఉన్నది అంటే, మరి ఈ జంతుజాలాన్ని ఎందుకు నాశనం చేయాలి? ఇక్కడ కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుందాం. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే, పలానా జీవిలో క్రూరత్వం ఉంది అని మాట్లాడతాం కదా. దేవుడు సృష్టించిన సృష్టిలో సింహము,
సింహంతో పాటు ఏందమ్మా, సింహంతో పాటు గొర్రెపిల్ల, ఇవి రెండు కూడా కలిసి గడ్డి మేస్తాయి. అంటే సింహం క్రూరంగా లేదు అప్పుడు అని అర్థం. మాట్లాడితే అర్థమవుతుంది కదా. సింహము ఒకదాన్ని ఇంకోటి చంపుకునేంత క్రూరత్వం లేదు, ద్వేషం లేదు, క్రూరమైనటువంటి సింహం. ఓకే, తర్వాత తోడేలు గొర్రెపిల్ల, తర్వాత బాలుడు ఒక నాగుపాము, ఒకదానికోటి పడవ, ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయట, చక్కగా ఉన్నాయట. అంటే అంతకుముందు ఇలా ఉండేవి, ఇవి ఎలా మారిపోయాయి? ఏమంటామంటే వాటి పేర్లు పెడతారు మనుషులకి. సింహం లాంటివాడనో లేకపోతే పులి లాంటివాడనో ఇట్లాంటి పేరు పెడతారు. వాటిలో వాటి క్రూరత్వం మనకు రాలేదు. మనిషి యొక్క క్రూరత్వాన్ని అవి ఇమిటేట్ చేశాయట. మనిషిలోని క్రూరత్వాన్ని, మనిషిలోని ద్వేషాన్ని, మనిషిలో ఉన్నటువంటి ఏవైతే మనిషి తన హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి ఏవైతే జీవిస్తూ ఉన్నాడో, మానవుని యొక్క ఫెయిల్యూర్ అట్రిబ్యూట్స్ ఏవైతే, మానవుని యొక్క లోపల గుణాలు ఏవైతే ఉన్నాయో అవి లోకంలో ఉన్నటువంటి పశువులు కూడా లేకపోతే జీవజాలాలు కూడా జీవరాశి కూడా ఇమిటేట్ చేస్తుందట. అయితే వాటిని కూడా అందుకని నాశనం చేస్తున్నాడు. అయితే ఈ సందర్భాల్లో దేవుని కృప అనండి ఒకసారి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి ఇదంతా కూడా. కృపను బట్టి జలప్రళయం వెంటనే రాలేదు. మారిపోతారేమో, రక్షించబడుతుందేమో, రక్షణలోకి వస్తారేమో అని చెప్పి రోజు దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తూ ఉంటే మనుషులు తప్పుల మీద తప్పు వెంబడి తప్పు తర్వాత తప్పు చేస్తూనే వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళందరి మధ్యలో ఒక్కడే దేవుని కృప పొందాడు అని రాస్తుంది. అలాంటి వాళ్ళందరి మధ్యలో ఒక్కడే కృప పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన పేరు నెమ్మది అనండి ఒకసారి మాట. మాకు నెమ్మది కలుగజేస్తాడని వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తండ్రి ఆ పేరు పెట్టాడట. ఏమని పెట్టాడట అనండి గట్టిగా. నోవాహు అనండి ఒకసారి. నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం. నెమ్మది అని అర్థం. నోవాహు అనే మాటకి నెమ్మది ఏమంటుందని ఇంగ్లీష్లో రెస్ట్, విశ్రాంతి, నెమ్మది అని అర్థం. మా కలిగినటువంటి ఈ శ్రమంతటి నుండి నెమ్మది కలుగజేస్తాడని ప్రవచనాత్మకంగా నెమ్మది అని పేరు పెడితే ఆ వ్యక్తి ఆ యొక్క అట్రిబ్యూట్స్ని అనగా దేవుని యొక్క గుణాతిశాలని భూమి మీద ప్రచురించే విధంగా తన తరం వారందరిలో నీతిమంతుడిగా జీవించాడట. ఎవరు? నోవాహు అనే ఒక్కడు. బాగా వినాలి ఒకసారి మాట. నోవాహు అనే ఒక్కడు తన తరం వారందరిలో నీతిమంతుడిగా జీవించాడు. ఒక్కటి చెప్పండి ఒకసారి. ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది బ్రతికారు ఆ జలప్రళయంలో? మొత్తం ఎంతమంది? ఎవరు మాట్లాడలేదు. ఎంతమంది? 8 మంది. ఓకే, 8 మెంబర్స్లో నీతిమంతులు ఎంతమంది? నీతిమంతులు ఎంతమంది? ఒక్కడా 8 మందా? ఒక్కడా 8 మందా? 8 మంది అనేవాళ్ళు చేయొద్దండి. 8 మంది నీతిమంతులు అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తట్లేదు. ఒక్కడే నీతిమంతుడు అనేవాళ్ళు చేయొద్దండి. ఒక్కడే నీతిమంతుడు. వెరీ గుడ్. ఒక్కడే నీతిమంతుడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవాహు గురించి 3 మాటలు రాస్తున్నాయి. బాగా గమనించండి ఒకసారి. నోవాహు నీతి గలవాడు, జెదెక్. 2 నోవాహు నీతిమంతుడు అనేది ఒక మాట అయితే, రెండో మాట నోవాహు నిందారహితుడు అనండి ఒకసారి మాట. ఓకే, బ్లేమ్లెస్, నీతిమంతుడు, నిందారహితుడు. నెక్స్ట్ 3వ మాట రాస్తుంది, హీ వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడిచినవాడు అని రాస్తుంది. అనండి ఒకసారి మాట. దేవునితో నడిచినవాడు అని అర్థం. దేవునితో నడుస్తున్నటువంటి వాడు, నడిచినవాడు అని అర్థం. బాగా గమనించాలి ఒకసారి. ఈ 3 మాటలు నోవా గురించి రాస్తున్నాయి. ఎప్పుడు ఇవి అంటే అందరు నీతిమంతుల మధ్యలో ఒక నీతిమంతుడు కాదు. ఎవ్వరు నీతిమంతులు లేనప్పుడు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. అంతేకాదు ఎవ్వరు కూడా ఏమంటారు, అందరూ కూడా అపవిత్రత చేత తమ యొక్క హృదయంలో నుంచి బయటికి వచ్చిన దాన్ని బట్టి తమను తాము అపవిత్రపరచుకుంటే ఆ పవిత్రత ఏది అంటకుండా పవిత్రుడుగా ఉన్నటువంటి బ్లేమ్లెస్ పర్సన్, నిర్దోషమైన వాడు. తర్వాత 3వది దేవునితో నడిచిన వాడు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగానండి మాట. దేవునితో నడిచిన వాడు అంటే అర్థం ఏంటి? మనమేమో పాట పాడతాం. ఏమని పాడతాం తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో వస్తావు. నో. నోవాహు ఎక్కడికి వెళ్తే దేవుడు అక్కడికి పోలే.
ఏమని రాస్తుంది అక్కడ? నోవాహు దేవునితో నడిచాడు. దేవుడు ఎక్కడికి వెళ్తే నోవాహు అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము నువ్వు నా ఎదుట నడువు అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అనలేదు. అంటే ఇద్దరు అంటే దేవునితో నడుచుట అనే పదానికి అర్థం ఏంటి? కొద్దిగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దాకా దేవుని అట్రిబ్యూట్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ కాలంలో నీతిమంతుడైన ఒక్కడి గురించి అర్థమైతే యేసు ప్రభు గురించి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుకి ముంగుర్తుగా ఈ నోవాహు కనపడుతున్నాడు. ఇప్పుడు కాలంలో నోవాహు నెమ్మది కలిగించేవాడు. రండి ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు నోవాహు విశ్రాంతి నెమ్మదిని కలుగజేస్తాను. ఆ నోవాహు లాంటి వాడు, నోవాహు అయినటువంటి వాడు. గమనించండి ఒకసారి నా పాయింట్, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఒకసారి. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? ఎలా నడుస్తాం ఇద్దరం కలిసి? ఆమోస్ గ్రంథంలో రాస్తుంది, ఇద్దరు కూడి నడవాలంటే ఏం చేయాలట? సమ్మతించాలి. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఇద్దరు కలిసిమెలిసి నడిచారని లేదు. దేవుడు నోవాహు కలిసి నడిచారని లేదు. నోవాహు దేవునితో నడిచాడని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? నోవాహు దేవునితో సమ్మతించాడు అని అర్థం. దేవునితో దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో దేవుని యొక్క మార్గం అంటాం. మార్గం అంటే పాత్ కాదు, లొకేషన్ కాదు, ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ దాకా ఈ వెళ్ళే రోడ్ కాదు. మార్గం అంటే ఆయన గుణం అని అర్థం, ఆయన ఆలోచన విధానం అని అర్థం, ఆయన చిత్తము, చాయిస్ అని అర్థం. అయితే ఆ చిత్తంలోనికి నువ్వు ఏం చెప్తే అది వింటాను, నీతో పాటు నేను నడుస్తానని చెప్పి నడుస్తూ వచ్చాడట. నోవాహు దేవునితో సమ్మతించి దేవునితో నడిచాడు. ఎవ్వరూ నడవని రోజుల్లో ఆయన ఒక్కడే నడుస్తున్నాడు. ఒకటి నీతిమంతుడైనటువంటి నోవాహు, రెండు నిర్దోషి అయినటువంటి నోవాహు, మూడు వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడిచిన వాడు. ఆ మాటకి అర్థం చేసుకుందాం చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన మధ్యలో ఒకే ఒక్కడు నీతిమంతుడు ఒక్కడు లేను భూమి మీద. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద మొత్తం పాపలే ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు అనబడుతున్న ఒక్క నీతిమంతుడే ఉన్నాడు. ఇంకెవరు నీతిమంతులు లేరు. నోవాహు లాంటి వాడు, నోవాహు తరంలో నోవాహు ఎలాగ ఒక్కడే ఉన్నాడో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యేసు ప్రభు కూడా ఒక్కడే అయి ఉన్నాడు. అయితే మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రక్షించబడింది ఎంతమంది అనుకున్నాం? 8 మంది రక్షించబడ్డారు కదా. ఈ మిగిలిన 7 నీతిమంతులా అంటే ఏమన్నారు మీరు? కాదన్నారు. మరి ఈ 7 ఎందుకు రక్షించబడ్డారు? మరి ఆయన ఫ్యామిలీ అయినందుక? ఆయన ఫ్యామిలీ అయినందుక? అట్లా అనుకుంటే నోవాహు యొక్క తండ్రి లెమెక్ గురించి ఏం రాస్తుందంటే అతడు అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నాడని రాస్తుంది. అంటే నోవాహు యొక్క సిబ్లింగ్స్ చాలామంది ఉన్నారు. నోవాహు యొక్క తోబుట్టువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని ఎక్కించవచ్చుగా ఓడలోకి, వాళ్ళందరినీ కూడా ఎక్కించవచ్చుగా ఓడలోకి. కానీ వాళ్ళెవరూ రాలేదు. కానీ ఓన్లీ తన కుమారులు మరియు తన భార్య వీళ్ళు మాత్రమే వచ్చారు కదా అక్కడికి. ఏమర్థమవుతుంది అక్కడ? నోవాహు వెంబడి వచ్చినటువంటి 7 నీతిమంతులు అంటే కాదన్నాం, బాగుంది. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు కదా. మరి వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటి? నోవాహు ఒక్కడే నీతిమంతుడు, రక్షించబడిన వారు ఇంకా 7 ఉన్నారు. మరి ఈ 7 మిగిలిన జనాంగాలకి తేడా ఏంటి? బంధువులు కాదా అంటే మిగతా వాళ్ళు బంధువులు ఉన్నారు. ఇంటివారు అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కాదని ఈ 7 ఎందుకు వచ్చారు అని అడిగితే ఒకటే ఒక ఆన్సర్ ఏంటంటే వాళ్ళు నోవాహును హత్తుకొని ఉన్నారు అన్నమాట. కొంచెం గట్టిగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు కూడా యేసు ప్రభును హత్తుకొని ఉన్నవారు ఓడలోనికి ప్రవేశిస్తారు, రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తారు. బాగా గమనించాలి ఈ మాట. నోవాహును హత్తుకున్నవారు ఆ కాలంలో 7 రక్షించబడినట్టుగా ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ తరంలో ఉన్నటువంటి యేసు ప్రభు అనబడుతున్న నీతిమంతుని ఎంతమంది హత్తుకుంటారు? ఇప్పుడు చెప్పాలి నాకు. యేసు ప్రభుని హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఎలా హత్తుకుంటాం? యేసు ప్రభును ఎలా హత్తుకుంటాం? ఇది ఒక్కటి చెప్పండి నాకు. యేసు ప్రభును హత్తుకోవడం ఎలాగా? ఏం చేసి హత్తుకుంటాం? నిజమైన ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నా మాటలు మీ లోపల, మీరు నాలో నిలిచి ఉంటే లేదా హత్తుకొని ఉంటే అని రాస్తుంది. యేసు ప్రభు నాకు వేరుగా ఉండి మీరు
ఏమీ చేయలేరు అంటారు. నేను నిజమైన ద్రాక్షావళిని అంటే అబద్ధం కూడా ఉన్నాయని అర్థం, వేరే కూడా ఉన్నాయని అర్థం. రాంగ్ అండ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీలు చాలా ఉంటాయి. అయితే పాయింట్ ఏంటంటే నిజమైన ద్రాక్షావళి నేను, తీగలు మీరు. నా మాటలు మీలో ఉండాలి. అంటే ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విధేయత చూపించే మనసు మీలో ఉండాలి. మీరు నాలో ఉండాలి. అప్పుడు మీరు నన్ను హత్తుకొని ఉంటారు. అంటే ఒక్కడు నీతిమంతుడు లేడు. మనం రక్షించబడ్డాం ఎలాగంటే మనం చేసిన నీతి క్రియలను బట్టి రక్షించబడలేదు. యేసుక్రీస్తు అనబడుతున్న ఒక్క నీతిమంతుని బట్టి రక్షించబడ్డాం. అప్పుడు నోవాహును బట్టి మిగిలిన 7 ఎలా రక్షించబడ్డారో ఇప్పుడు యేసు ప్రభుని హత్తుకున్న మనము రక్షించబడుతున్నాం. గమనించాలి ఒకసారి. మనం ఏం మాట్లాడుకునే టాపిక్ పేరేం పేరు? గట్టిగా పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి మాట. రీజనరేషన్ అని అర్థం, లేకపోతే రీజనరేట్ అని అర్థం ఇంగ్లీష్లో. రీబర్త్, తిరిగి జన్మించడం లేదా తిరిగి స్థాపించబడుట అని అర్థం. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి ఒకసారి నా పాయింట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పునఃస్థితి స్థాపన, యేసుక్రీస్తు అనబడుతున్న రక్షకుని హత్తుకొని మనం కొనసాగడం ఇప్పుడు మన నుంచి కోరబడే అంశం. ఓకే, కృప ద్వారా రక్షించబడ్డాం. నోవాహు ఎలా కనికరం పొందాడో యేసు ప్రభు దేవుని కనికరం పొందాడు. యేసు ప్రభును హత్తుకున్నవారు, యేసు ప్రభువు నందున్నవారు అనగా నీతిమంతుడైన యేసును అనుసరించేవారు. మొదటి ఆదాము ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ అయితే విధేయత లేకపోవట, అవిధేయత మరియు లోబడి ఉండకపోవడం అనే అంశాలు ఏవైతే ఆదామును ఫెయిల్యూర్గా మార్చాయో, కడపటి ఆదామైన యేసుక్రీస్తులో అవి 2 ఎలాగా వచ్చాయో, అవి కడపటి ఆదామైన యేసుక్రీస్తును నీతిమంతుడిగా నిలబెట్టడమే కాకుండా ఆయనను అనుసరించేవారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వీరు ఎలాంటి వారై ఉన్నారంటే నెంబర్ 1, ఆ పోయిన దాన్ని పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి మాట. ఈ మొదలు పెట్టడం అనగా ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చు జీతం మరణం అయితే, మరణం నుండి జీవింపబడ్డావు నువ్వు అంటే, జీవింపజేయబడ్డావంటే అనగా ఆజ్ఞాతిక్రమాన్ని మానేసి ఆజ్ఞను అనుసరించడం మొదలుపెట్టావు, ఒబీడియంట్గా మారిపోయావు అని అర్థం. ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ అనేవి మనల్ని తిరిగి మన స్థానానికి నిలబెడుతున్నాయి, కోల్పోయిన స్థానానికి నిలబెడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. నేను ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి ముగించాలి. అయితే నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం, ఆ టైంలో ఎలాగైతే నోవాహును హత్తుకున్నారో, ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తును మనం హత్తుకోవడాన్ని బట్టి, హత్తుకోవడాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం. ఒక్కసారి 5వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. 33వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అర్థం ఏంటి? బ్యాప్టిజం. ఓకే, బ్యాప్టిజం అంటే అర్థం ఏంటంటే పునఃస్థితి స్థాపన కోసం ఐఎమ్ రెడీ అని చెప్పడం అనమాట. ఆ తిరిగి నేను ఇదిగో సబ్మిట్ చేసుకుంటున్నాను, ఇదిగో రక్షణ ఓడలోకి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాను, నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎలా నశించారో అప్పట్లా కాకుండా నేను ఇప్పుడు నశించకుండా తిరిగి నేను దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాను, నిర్దోషిగా నీతిమంతునిగా కొనసాగడానికి ఇష్టపడుతున్నానని పునఃస్థితి స్థాపన కోసం పునర్జన్మ సంబంధమైన స్నానం అనేది మన కాన్సెంట్ని తెలియజేస్తుంది. ఐఎమ్ రెడీ, నా యాక్సెప్టెన్స్ని తెలియజేస్తుంది. ఎస్ ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, రక్షించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను, నశించిపోవడానికి కాదు అని మన తీర్మానాన్ని, మన సిద్ధపాటుని తెలియజేస్తుంది. 2 విషయాలను బట్టి మనం రక్షించబడ్డామని రాస్తుంది అక్కడ. ఒకటి బ్యాప్టిజంని బట్టి. బ్యాప్టిజం అప్పుడెప్పుడో తీసుకున్నాం. బ్యాప్టిజం అనేది శరీర మాలిన్యాన్ని తీసేయడానికి కాదు. బ్యాప్టిజం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు పునఃస్థితి స్థాపన కోసం బ్యాప్టిజం తీసుకున్నాం. బ్యాప్టిజం తీసుకున్నామంటే అర్థం ఏంటంటే కొత్తగా జన్మించాం. దేనికోసం కొత్తగా జన్మించాము అంటే పునఃస్థితి స్థాపన కోసం కొత్తగా జన్మించాం. చనిపోయిన వాళ్ళని లేపి కూర్చోబెట్టడమే కాదు, చనిపోయిన వాళ్ళు ఏ స్థితి నుంచి కింద పడ్డారో మళ్ళీ ఆ స్థితిలో కూర్చోబెట్టడం.
ఆమెనండి గట్టిగా. దాన్నే ఆ పునఃస్థితి స్థాపన అనే దేవుని కార్యానికి నేను సిద్ధంగా ఉన్నానని మానవులమైనటువంటి మన యొక్క సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్, ఇదిగో నా కాన్సెంట్ అనగా ఐఎమ్ రెడీ అని చెప్పడం, బాప్తిజం తీసుకోవడం ద్వారా 2 విషయాలను బట్టి రక్షించబడ్డాం. ఏమైనా రాస్తున్నాయి అక్కడ? మరొకసారి చదువుతాను చూడండి ఒకసారి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అనగా పునర్జన్మ సంబంధమైన లేదా పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను. 2వ అంశం పరిశుద్ధాత్మ అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. ఓన్లీ బ్యాప్టిజం వలన జరగలేదు. బ్యాప్టిజం తర్వాత మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, పరిశుద్ధాత్మ నడిపింపు క్రిందికి వచ్చాం. దేవుని కుమారులు ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. కుమారులు అవ్వడానికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు అవ్వడానికి అధికారం అనుగ్రహించబడుతుంది. ఆ యొక్క దేవుని ఆత్మ అనేటువంటి, క్రీస్తు ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు దేవుని కుమారులు అనబడతారు. 2 వచనాలు, యోహాను సువార్తలో ఒక వచనం ఉంది, రోమపత్రికలో ఇంకో వచనం ఉంది. మరొకసారి రిపీట్ చేస్తాను, గమనించండి ఒకసారి. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులు అవడానికి అధికారం, అథారిటీ ఇవ్వబడింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికేమో కుమారులు అవడానికి అధికారం ఇవ్వబడింది. ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. కుమారులు. 2వది జీవముతో కూడిన సాక్ష్యం అయితే, మొదటిది మన సొంత తీర్మానం, దేవుని సన్నిధిలో మన దేవుని ఏర్పాటు. అనగా దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని స్థితికి మన ఆయన ఏర్పాటు, ఇది మనకి దేవునికి మధ్యలో కనపడుతుంది. దేవుని కుమారులే ఉండటానికి అధికారం, నేను దేవుని కుమారుని అవ్వడానికి అధికారం దేవుడు నాకు ఇస్తాడు. కుమారునై ఉండడం వేరు, కుమారులు అనబడ్డం వేరు. అబ్బా, తండ్రికి తగిన కొడుకు అనిపించుకుంటాం చూసారా, అప్పుడు కుమారులు అనబడతాం. అది సాక్ష్యానికి సంబంధించింది, వ్యక్తిగత సాక్ష్యానికి. ఈ 2 విషయాలను బట్టి మనం రక్షించబడుతున్నాం. ఒకటి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అనగా నా కాన్సెంట్, అనగా నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని చెప్పేదాన్ని బట్టి. 2వది ఏమని చెప్పాను నేను? పరిశుద్ధాత్ముడు మనలో జీవమును ఇవ్వడం ద్వారా, ఆ జీవపు నడక నడిపించడం ద్వారా, దేవునితో క్రీస్తుతో కూడా నడుచడం ద్వారా రక్షించబడుతున్నాం. 2 విషయాలు రాస్తున్నాయి ఇక్కడ. ఈ రెండింటిని బట్టి మనం రక్షించబడ్డాం. క్రియల చేత కాదు అన్నాడు కదా. క్రియల చేత కాదు అని పైన 3 వచనాల్లో 1, 2, 3 వచనాలు మీరు చదివితే అక్కడ అన్నీ కూడా క్రియలే రాస్తుంటాయి. కానీ అక్కడ ఒక మాట ఏంటంటే, అవన్నీ చేయడాన్ని బట్టి మనం రక్షించబడలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలను, అదొక క్రియ. అధికారులకు అధిపతులకు ఏం చేయాలట? లోబడి విధేయులుగా ఉండవలను అంటే సబ్మిట్ చేసుకోమని అర్థం. అథారిటీస్కి సబ్మిట్ చేసుకోమని, రిపోర్టింగ్ ఆఫీసర్స్ సబ్మిట్ చేసుకోమని అర్థం. అధికారులకి లోబడి విధేయులై ఉండవలను. తర్వాత ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం అన్నట్టు ఒకసారి మాట, సంపూర్ణమైన సాత్వికము మరియు ఎవరిని దూషింపక జగడమాడని శాంతులై ఉండవలననియు జ్ఞాపకం చేయండి. ఇవి మనం చేయాల్సిన క్రియలు, అవి మనం చేయవలసిన, మన నుంచి కోరబడే, జ్ఞాపకం చేయాల్సినటువంటి క్రియలు ఇవి. తర్వాత నెక్స్ట్ వచనం చూడండి ఒకసారి. ఈ నెక్స్ట్వి పాతవి మానేసి వచ్చినటువంటి నిర్జీవ క్రియలు. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులము అయి ఉన్నాం. ఇవి పాతవి, ఇవి మారాలి. ఇవి మారి వీటికి ఆపోజిట్ థింగ్స్ చేయాలి. తర్వాత మొదటి 2 వచనాల్లో జ్ఞాపకం చేయబడే విషయాలు, వాటిని అనుసరించాలి. 3వ వచనంలో చెప్పే విషయాల యొక్క ఆపోజిట్ థింగ్స్ని చేస్తూ ఉండాలి. ఇవన్నీ క్రియలు. ఇవన్నీ చెప్పి, ఈ క్రియలు చేసినందుకు నేను రక్షించబడలేదు, ఈ క్రియలు చేసినందుకు మనం రక్షించబడలేదు, కానీ మన విశ్వాసంతో మనం ఒప్పుకున్నటువంటి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత కనికరం చొప్పున రక్షించబడ్డాం. ఆ కుమారుని హత్తుకొని ఉండడం వల్ల రక్షించబడ్డాం. అలా హత్తుకొని ఉండడం అంటే కేవలం బిలీవ్, ఆయన చూశాడు, ఆయన చేశాడు, అయిపోయింది అని కాదు. నిన్ను చేయమని కోరబడుతుంది ఇక్కడ. సమాప్తమైనది అని చెప్పే టాపిక్కి ఇవి నువ్వు చెయ్యాలి అనే టాపిక్కి ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ అన్నీ సమాప్తమైనవి అని చెప్తే ఇక్కడ ఇవి నిన్ను చేయమని ఎందుకంటున్నాడు? అధిపతులకు అవిధేయులకు లోబడి ఉండండి అని మీకెందుకు చెప్తున్నాడు?
ఇదిగో క్రీస్తు యేసునందు అవన్నీ సమాప్తం అయిపోయి మీరు ఎవరికి అవిధేయులు ఉండాల్సిన అవసరం లేదని చెప్పాలి కదా. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి ఇక్కడ ఇంకొక 2 విషయాలు మీకు లాస్ట్లో నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2 things. నంబర్ 1, మనం రక్షించబడుట అనండి ఒకసారి మాట. మనము రక్షించబడుట, పశ్చాత్తాపడి మారు మనసు పొందడం ద్వారా మన దుష్టత్వాన్ని, అసూయ సంబంధమైనటువంటి ఇంతకుముందు నేను దేనికి బానిసనై ఉన్నానో, దేనికి నేను లోబడి ఉన్నానో వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఇదిగో దేవుని తట్టు తిరిగి మన యొక్క పశ్చాత్తాపం, మారు మనస్సులు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి రక్షణలోకి వస్తాం. మొదటి అంశం. అయితే రెండో విషయం అన్నాడు ఒకసారి, ఈ యొక్క పరిశుద్ధాత్మను నడిపించే నడిపింపు ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఈ క్రియలు ఏవైతే మన నుంచి కోరబడుతున్నాయో ఇవి మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు కదా. ఆ తర్వాత 7-8 వచనాలు కూడా అవే కనపడతాయి. మీరు చూడండి ఒకసారి. మనం ఆయన కృప 6వ వచనం చదువుతున్నాడు. మనం ఆయన కృపల వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులమగటకై ఆ పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించను. 8వ వచనం చూడండి ఒకసారి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి. అంటే క్రియలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఓన్లీ నమ్ముతూ కూర్చోమని చెప్పలేదు ఇక్కడ. క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరు సత్క్రియలు చేయడానికి శ్రద్ధగా ఉండాలని చెప్పబడుతుంది. మాట్లాడేది అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి. సత్క్రియలు, తర్వాత చూడండి ఒకసారి. విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనస్సుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచూ ఉండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. ఓకే, కానీ ఇక మిగతా అన్నీ ఉంటాయి, ఇవి ఇంకో రకం. ఓకే, ఒక్కసారి ఇక ఈ ఫైనల్ 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. నంబర్ 1, మొదటి విషయం ఏం తెలియజేస్తుందంటే, పశ్చాత్తాపడి మన దుష్టత్వ సంబంధమైనటువంటి క్రియలు మనలో ఉంటే మారు మనసు పొందడానికి రక్షింపబడిన వారి నుంచి కోరబడే మొదటి అంశం రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అక్కడితో అయిపోలేదు, ఇంకో విషయం ఉంది. జలప్రళయం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రిపేర్, పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి. అంటే దేవుడు బాడైన దాన్ని వదిలేయడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతిదాన్ని ఏం చేయాలి? ఏదో ఒక రకంగా రిపేర్ చేయాలి, రెస్టోర్ చేయాలి. ఆ రిపేర్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి ఆయన ప్రయత్నం. దాంట్లో మనవంతుగా పనుంది, మనతో పనుంది. ఒక్కసారి ఈ మాట నాతో పాటు చెప్పండి ఒకసారి. నాతో దేవునికి పనుంది. ఇంకోసారి, నీతో దేవునికి పనుంది కాబట్టి ఇంకా బ్రతుకున్నావు. ఏంట పని? విచ్ ఇస్ నథింగ్ బట్ రిపేరింగ్ ద వరల్డ్ అంటాం. అనండి ఒకసారి మాట. ఈ ప్రపంచాన్ని రిపేర్ చేసే పని. మనం అంటాం నాశనం అయిపోయింది, నాశనం అయిపోద్ది అని చెప్పి వార్తలు చదువుతాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? రిపేర్. దాన్నే హీబ్రూ భాషలో ఒక పదంతో పిలుస్తారు, టిక్కున్ ఓలాం అంటాం. ఆ మాటకి అర్థం ఏంటంటే రిపేరింగ్ ఆర్ రెస్టోరింగ్ ద వరల్డ్ అని అర్థం. ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని వినండి ఒకసారి. జలప్రలయంలో అందరు అవినీతి పరుల మధ్యలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? ఒక్కడు కదా. ఆయన అత్తుకున్న వాళ్ళు ఎంతమంది? 7. ఈ చిన్న ఓడ, ఈ కుటుంబం అవసరమా మనకి? ఏమండి, నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అందరు నాశనం అవుతుంటే ఈ చిన్న దాని గురించి ఆలోచించాలా మనం? ఇక పోయి నీళ్ళు కూడా కొట్టుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా. నాకు క్వశ్చన్ అర్థమైందా? వీళ్ళని కూడా నాశనం చేసేస్తే అయిపోద్దిగా, మళ్ళీ కొత్తగా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. కొత్త భూమి, కొత్త ఆకాశం. ఇదిగో 6 రోజుల్లో మళ్ళీ రిపీట్ చేసి కూర్చోబెట్టొచ్చు కదా. మళ్ళీ ఇంకొక నేల మంటితో నిర్మించినారు, నాసిక రంధ్రాలు జీవవాయును ఉదగనారుడు జీవాత్మాయను అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చుగా. ఎందుకు ఇదంతా? ఈ కొంచెం వీళ్ళు ఎందుకు కావాలి? బాగా వినండి ఒకసారి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, ఎమోషనల్లీ అటాచ్డ్. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత అంటే దాన్ని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దానికి సంబంధించిన కొంచెం ముక్క దొరుకుతుంది చూసారా, దాన్ని ఏమంటాం అంటే రెమనెంట్ అంటారు. అనండి ఒకసారి అన్నమాట. రెమనెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగులో శేషము అంటాం. అనండి ఒకసారి అన్నమాట. శేషము అంటే మిగిలిపోయింది అనమాట, ఆఖరిది. ఒక్కటి మిగిలినా చాలు నాకు.
అంత పోయి కొంచెం మిగిలిన చాలు నాకు. ఆ కొంచెం మిగలడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? బాగా వినండి ఒకసారి. అంటే నోవాహుని దేవుడు ద ఫస్ట్ రెడీమర్ అంటాం. మొదటి రెడీమర్ స్టోరీ మనం చదివింది మొన్నటిదాకా. విషయం ఏంటంటే ఆ ఫస్ట్ రెడీమర్ అనబడుతున్నటువంటి నోవాహుని ఒక్కసారి గమనించండి. నోవాహు ఒక 7గురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. 7గురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. అంటే ఇప్పుడు ఇందాక చదివిన లిస్ట్ ఉందే, ఆ లిస్టులో ఉన్నట్టుగా అంతకు ముందు చేసినవి చేయకుండా ఇప్పుడు తను కొత్తగా దేవుని యొక్క గుణాతిశయాలు ఏవైతే విన్నాడో, నేర్చుకొని గ్రహించాడో దాన్ని అనుసరిస్తున్నాడు, అవి ప్రదర్శిస్తున్నాడు. ఆ ప్రదర్శించడం ఏం చేసిందంటే కన్సిస్టెంట్గా 120 సంవత్సరాల ఆయన ఓపిక, ఆయన సాత్వికం, ఆయన సహనం, ఆయన గుణాలు ఏవైతే ఉన్నాయో 7గురిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. 7గురు తనని హత్తుకొని ఇదిగో నువ్వు వచ్చే దారిలో నేను వస్తాం అనే విధంగా 7గురిని తయారు చేశాయి. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అని పిలువబడే జీవం కలిగిన దేవుని సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. యేసు ప్రభువును గురించినటువంటి ప్రేమ యేసుక్రీస్తులో ఉన్న, అందుకనే ఒక మాట రాస్తుంది అక్కడ, దేవుని యొక్క కృప ప్రత్యక్షమైన, ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అని రాస్తుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మాట రాస్తుంది. ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అంటే క్రీస్తు యేసునందు దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రేమ అంటే క్రీస్తు యేసునందు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క ఏమంటామంటే దేవుని యొక్క దైవత్వం యొక్క సంపూర్ణత, దేవత్వం యొక్క సంపూర్ణత ఆయనలో గుప్తం, ఆయనలో నివసించిందట. అంటే దేవుణ్ణి మొత్తం, దేవుడు అదృశ్యుడు, ఆయనకి ఏ రూపం లేదు, ఏ ఆకారం లేదు, మనలాంటి రూపం కలిగిన వాడు కాదు దేవుడు. అయితే అలాంటి దేవుని యొక్క గుణాతిశయాల్ని తనలో పెట్టుకొని భూమి మీద జీవించి ఒబీడియంట్ అండ్ సబ్మిసివ్గా జీవించినటువంటి ఒకే ఒక్క నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈవెన్ సిలువను కూడా ఆయన తృణీకరించలేదు. చిన్న పెయిన్స్ని కూడా తట్టుకోలేం మనం. చిన్న పెయిన్ని కూడా ఎదురాడే ఒక విషయం వస్తే పారిపోతుంది తప్ప ఆయన ప్రభువా నీ చిత్తం అంటాడు. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఈజ్ రెడీ టు గో. దాన్ని భరించడానికి, దానిలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. దాని వెనకాల ఏముందో ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. కొన్ని మన ఎదురుకి తీసుకురాబడ్డప్పుడు దాన్ని తట్టుకొని నిలబడడానికి అక్కడ నాకు ఇష్టమా, నా ఇష్టమా, నీకు ఇష్టం లేదా, అవన్నీ తర్వాత సంగతి. నా వల్లగా అవుతుందా కావట్లేదా, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అంటే దాన్ని చేయడానికి సబ్మిసివ్ అండ్ ఒబీడియన్స్ ఉంది కదా. ఆ సబ్మిసివ్ ఒబీడియన్స్ ఏదైతే ఉందో అది మనల్ని క్రీస్తును అనుసరులుగా మారుస్తుంది. ఆమేన్. అర్థమైందిగా నేను మాట్లాడేది? సో నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే అనేలాగా. సో పెద్ద శిలువ శ్రమ ఏం రాలేదు మనకి. సో ఏదైనా దేవుని ఆజ్ఞ అనుసరించడానికి అడ్డం కలిగినప్పుడు ఓకే. ఇక్కడ ఒక విషయాన్ని మీకు ఇక్కడ చివరిగా ఈ మాట చెప్పేసి ముగిస్తాను. పాయింట్ ఏంటంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల నుండి దేవుడు కోరుకునే విషయం ఏంటంటే కుదురుబాటు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కుదురుబాటు కాలము అనండి ఒకసారి. ఈ భూమి మీద ఎంతమందిని మనం రెస్టోర్ చేయగలుగుతామో, అందుకే మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేస్తున్నాను. ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందండి అని సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. అంటే సువార్త ప్రకటించడం అంటే ఏసే దేవుడు అని నమ్ముకోండి, అది కాదు. దేవుని గుణ లక్షణాలు నాలో నుంచి బయటికి వెళ్తా చూసారా, అది సువార్త. యేసు దేవుడని నోటితో చెప్పిన సువార్తగానే కాదండి. నాలో నుండి ఆ గుణాతిశయాలు, గుణ లక్షణాలు మనలో నుంచి ఏవైతే బయటికి వస్తాయో వాటిని చూసి ఎవరైనా ఒక్కరు మారితే, ఇదిగో పలానా వ్యక్తి ఎంత సహనంగా ఉంటాడో నేను కూడా అదే సహనం కలిగి ఉంటాను అని ఒకవేళ దేవుని గుణాతిశయాన్ని నిన్ను చూసి మారితే, ఇదిగో ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని కన్సిస్టెంట్ బైబిల్ స్టడీ టైం ఏమైనా అనుసరిస్తాడండి ఈ వ్యక్తి అని చెప్పేసి ఒక కుటుంబం గురించో వ్యక్తి గురించో సాక్ష్యం వింటే నేను కూడా ఒక కమిటెడ్ ఫిక్స్డ్ టైమ్ ఆఫ్ స్టడీ కలిగి ఉంటాను అని ఎవరన్నా తీర్మానం చేసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతాం. లేదు, ఏదేమైనా సరే ఆరాధన చేయడానికి ఇదిగో ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను, యేసు ప్రభు యొక్క జీవం కలిగిన సంఘం అని పిలువబడే ఆ సంఘ సహవాసానికి ఎట్టి పరిస్థితుల్లో నేను గ్యాదర్ అవుతాను, అటెండ్ అవుతాను, ఏ ఆటంకానికి లోబడను, అధిగమించి వస్తానని చెప్పి ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ కన్సిస్టెన్సీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భూమి మీద. అంతేకాదు గుణాతిశయాలు ప్రచురించబడ్డా ఇందాక మాట్లాడుకున్నాం కదా 1వ వచనం 2వ వచనంలో
అధికారులకు విధేయులై ఉంటారండి. అవిధేయులై వెళ్ళిపోవడం చాలా సింపుల్, ఎదిరించడం చాలా సింపుల్, లోబడకపోవడం చాలా సింపుల్. కానీ లోబడమే చాలా కష్టం. కన్సిస్టెంట్గా లోబడుతున్నాడండి, నేను కూడా ఈ వ్యక్తిని చూసి మారుతాను. ఇంకో విషయం చెప్తాను, వినండి ఒకసారి. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరు లేము ఇక్కడ. వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో మన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మనల్ని చూస్తున్న లోకం ఉంది. వాటన్నిటి మధ్యలో దేవుడు నీ నుంచి కోరుకునేది కొంచెమన్నా రిపేర్ చేయడానికి నువ్వు ఉపయోగపడతావేమో అని చూస్తున్నాడు. దేవుడు కోరుకున్న రిపేర్ అండ్ రిస్టారేషన్ వరల్డ్, ఆ వరల్డ్ని రిపేర్ చేయడానికి ఆ కొంచెం రెమినెంట్ని తీసుకొని కొత్త భూమి కొత్త ఆకాశం అంటాడు. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఉన్న భూమిని నూతనపరచడం అని అర్థం. నోవాహు జలప్రలయం అదే రెస్టారేషన్ జరుగుతూ ఉంది. అదే భూమి నాశనమైంది, మళ్ళీ రెస్టోర్ చేయబడింది. భూమి ఆకాశాలు మళ్ళీ రెస్టోర్ చేయబడ్డాయి. అలాగే నోవాహు దినాల తర్వాత ఎలా ఉందో ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉండబోతున్నాయి. అనగా ఆ నిత్య జీవ సంబంధమైనటువంటి నూతనమైనటువంటి లోకంలోనికి నువ్వు నేను వెళ్ళడం కోసం ఇదిగో మనం సిద్ధపడుతూ మన నుండి మన ద్వారా ఆ కొత్త లోకాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మిలీనియం అంటాం, మిలీనియం కింగ్డమ్ అంటాం కదా, 1000 ఏళ్ల పాలన అంటాం. సో మెస్సయ పాలనలో పశుపక్షాదులు కూడా ఆ దుష్టత్వాన్ని లేకపోతే అవేవి కలిగి ఉండకుండా, క్రూరత్వాన్ని కలిగి ఉండకుండా అవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. దేవుడు సృష్టించిన పునఃస్థితి స్థాపన అంటాం దీన్ని. ఆమెనండి గట్టిగా రైట్. చూడండి ఒకసారి చివరిగా గమనించండి. సంఘములో ఈ రోజున మనం యేసును హత్తుకొని నడిచేవారు. యేసును ఎలా హత్తుకుంటాం, ఎక్కడికి వెళ్ళి హత్తుకుంటాం ఆయన్ని? ఆయన సంఘము ఆయన శరీరమై ఉన్నది అన్నాడు. ఒకసారి మాట, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు కదా. సంఘానికి సమాజానికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. సంఘంలోనికి వచ్చి క్రీస్తునామన ప్రార్థన చేయడం వేరు, సంఘానికి వెలుపుండి యేసు క్రీస్తునామన అనడం వేరు. ఏ సహవాసానికి అటాచ్ అవ్వకుండా, సహవాసానికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఆయనైతే ఎమోషనల్లీ అటాచ్ అయి ఉన్నాడు మనతో. అలాంటిది మనము ఆయన కుమారుని హత్తుకోమంటాడు. 2వ కీర్తనలో రాసి ఉంటుంది, అందరూ అర్జెంటుగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్జెంటుగా వచ్చి కుమారుని హత్తుకోండి, లేదంటే ఆయన నోట నుండి ఉగ్రత అగ్ని బయలుదేరుతుంది అంటాడు. 2వ కీర్తనలో రాసి ఉంటుంది అది. ఆయన పరిపాలిస్తూ భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలిగిన వాడై ఉన్నాడు. అలాంటి క్రీస్తును ఆయన కుమారుని త్వరగా హత్తుకోండి అని చదువుతాం 2వ కీర్తనలో. దేవునికి స్తోత్రం. కుమారుని హత్తుకొనుట అనగా సంఘంతో హత్తుకొనుట అని అర్థం. అంతేకాకుండా సంఘంలో ఇన్వాల్వ్ అవ్వడం అని అర్థం. సంఘంలో ఇన్వాల్వ్ అవ్వడం, నో మ్యాటర్, లేకపోతే ఏదేమైనా ఏ ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, దీనికి ఏమొస్తుంది, దానికి, వాటన్నిటిని అధిగమించి వాట్ ఎవర్ ఐ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నామం పేరిట, దేవుని ఎదుట, దేవుని పేరిట నేను చేస్తాను, దేవుని కొరకు చేస్తాను. కనికరం కానీ న్యాయం కానీ న్యాయంగా జీవిస్తూ ఆ యొక్క దేవుని యొక్క గుణాతిశయాలు ఏం విన్నానో, ఏం చూస్తానో, కుమారుడు తండ్రి ఏం చేయడం చూస్తాడో దాన్ని చేస్తాడు అంటాడు. సో తండ్రి ఏమై ఉన్నాడో ఇప్పటిదాకా నోవహు జలప్రలయంలో ఇప్పటిదాకా మనం చూడని విషయాలు మనకు తెలిసిందా ఇంతకుముందు దాకా. ఇప్పుడు ఈరోజు వాక్యం వెనక ముందు వరకు మనకు తెలిసిందా కూడా న్యూస్ పేపర్ సబ్జెక్ట్. న్యూస్ పేపర్ సబ్జెక్ట్ అంటే న్యూస్ పేపర్లో ఓన్లీ ఎవరి గురించి ఏం అనవసరం, వాళ్ళకి హెడ్లైన్స్లో న్యూస్ ఏవైతే వస్తాయో వాళ్ళకి అనవసరం, నీతో ఎవరేం ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమి ఉండదు. ఈరోజు మనం వాక్యం వింటే అర్థమైంది, నోవహు జలప్రలయం అంతా కూడా దేవుని కృప అని అర్థమైంది. నా కృప నిన్ను, పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, నా కృప నిన్ను. నోవహు జలప్రలయంలో దేవుని కృప విడిచిపోలేదట, ఇప్పుడు అదే కృప మేము విడిచిపోదు అంటాడు. నా కృప నిన్ను విడిచిపోదు. ఒక్క నిమిషం కృప, నేను నా కోపం అంతా చూపించాను, మహోగ్రత కలిగి నా కోపం అంతా నోవహు దినంలో చేసినట్టుగా నేను మళ్ళీ చేస్తున్నాను అంటాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-10 వచనాలు అవి. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. గమనించండి ఒకసారి, ఆ షాలోమ్ కవెనెంట్ని ప్రకటించడానికే ఈ సంఘం పేరు షాలోమ్ కవెనెంట్ చర్చ్ అని పెట్టబడింది. సో దేవునితో సమాధాన పడే ఆ యొక్క కార్యము. అయితే మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సంఘంలో. మీరు అనుకోవచ్చు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. నీ రెగ్యులర్ కన్సిస్టెంట్ టైమింగ్స్ అనేవి ప్రపంచం చూస్తుంది, సంఘం చూస్తుంది. నిన్ను చూసి ఎవరన్నా మారాలి, నిన్ను చూసి ఎవరన్నా తమను తాము సరెండర్ చేయాలి, నిన్ను చూసి ఎవరైనా సరే సబ్మిట్ చేసుకోగలగాలి. ఏమంటామంటే అదే సంఘంలో డిసొబీడియంట్ లేకపోతే అవిధేయత
లేకపోతే సబ్మిసివ్ అనగా లోబడని వాళ్ళని సబ్మిట్ చేసుకొని వ్యక్తులు ఉన్నారనుకుందాం. అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బాగా గమనించండి ఒకసారి. నీ విధేయతను బట్టి, నీ యొక్క లోబడే నీ తత్వాన్ని బట్టి సంఘంలో ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ జరిగితే యువర్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ పే మాస్టర్. నీ జీతం నీకు ఇస్తాడు ఆయన. ఆమెనండి గట్టిగా, నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. నీ ఒబీడియన్స్ని బట్టి ఒక్కరు మారితే, వారు మారి అబ్బా వీళ్ళని చూసి నేను నేర్చుకున్నానండి అని ఎవరన్నా ఒక్కరు వస్తే, ఎవరన్నా ఒక్కరు మారితే దేవుడు వాళ్ళకి వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇస్తాడు. దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. అందరూ లేచిపెడదాం ఒకసారి. పునఃస్థితి స్థాపన కోసం మన కొరకు ఈ మాటలు నియమించబడ్డాయి. ఒక్కసారి స్క్రీన్ మీద రెఫరెన్స్ అంతా పెడదాం. ఒక్కసారి అందరం కలిసి చదువుతూ ఆరాధనలోకి వెళ్ళి ఆ యొక్క తీర్మానం చేసుకొని దేవుని యొక్క మాటను బట్టి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకున్నాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఈ వాక్యం చేత నన్ను మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. ఈ పునఃస్థితి స్థాపన అనే మాటను బట్టి మీకు వందనాలు. ఆ పునఃస్థితి స్థాపన మా జీవితాల్లో జరుగునుగాక. మీ కృప, మీ కనికరము, మీ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మీ యొక్క గుణాతిశయాలు మా ద్వారా ప్రచురించబడినట్లు, అంతేకాకుండా ఈ లోకంలో ఆ యొక్క రెన్యువల్, రిపేర్ అండ్ రెస్టోరేషన్కి సంబంధించిన ఇదిగో మీ యొక్క కార్యము మా ద్వారా జరిగించుకొని వేడుకుంటున్నాను తండ్రి. దానికి మేము సిద్ధంగా ఉన్నామని, మా పునర్జన్మ సంబంధమైన స్నానము ఇదిగో మాకు ఇంకా స్థిరంగా ఉందని మరొకసారి ఇదిగో మీ రక్తంలోనూ మీ యొక్క శరీరంలో పాల్పొందుతూ క్రీస్తును మేము హత్తుకొని కొనసాగుతున్నామని ఇదిగో బహిరంగంగా ప్రకటిస్తున్నాం. ఇదిగో అంతరంగంలో ఒప్పుకుంటున్నాం, అంతరంగంలో అంగీకరిస్తున్నాం. ఈరోజు తీర్మానాల్ని బలపరచండి ప్రభువా. సంఘంలో, వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, వ్యక్తిగత బైబిల్ స్టడీ విషయంలో, ఇదిగో వ్యక్తిగతమైనటువంటి ఇదిగో ప్రార్థన జీవితాల్లో, అలాగే మీ యొక్క ప్రేమను, మీ యొక్క కనికరాన్ని, మీ యొక్క సాత్వికాన్ని, ఆత్మ ఫలాలని ఫలిస్తూ ఇదిగో అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి కోసం ఇదిగో నేను ప్రభా నేను దీర్ఘశాంతం వహిస్తానని ఇదిగో గడిచిపోయినటువంటి విషయాలు ఇదిగో స్తోత్రునైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాశనం అవ్వాల్సినటువంటి నాశనం చేయక తిరిగి పునరుజ్జింపజేయాలని ఆ యొక్క ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత ప్రాముఖ్యమైందో మాకు బోధపరచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి, గ్రహింపు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సరైన గ్రహింపులో సంఘమంతటిని నడిపించమని, ఏక తాత్పర్యము, ఏక మనసు, ఏక అవగాహన సంఘమంతటికి అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.